హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే చూసేద్దాం. అదేంటంటే మార్కెట్లో దొరికే విధంగా రోజ్ వాటర్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూపించబోతున్నాను. దీనికోసం మనకు కావాల్సిందల్లా ఫ్రెష్గా ఉన్న నాటు గులాబీలు అండి. హైబ్రిడ్ గులాబీలు కాకుండా నాటు గులాబీలు ఉంటాయి కదా, అవి తీసుకోవాలి. దానికోసం ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా రోజ్ పెటల్స్ అన్నీ సపరేట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. మిడిల్లో వచ్చే సీడ్స్ కాడ ఉంటుంది కదా, వాటిని డిస్కార్డ్ చేసేయాలి. మనం వీటినైతే మన రోజ్ వాటర్ ప్రిపరేషన్కి యూజ్ చేయట్లేదన్నమాట. ఈ విధంగా అన్ని ఫ్లవర్స్ని పెటల్స్ సపరేట్ చేసేసుకొని తోడిమ డిస్కార్డ్ చేస్తున్నాను అన్నమాట. దీనికోసం ఒక 15 to 20 ఫ్లవర్స్ అయితే సరిపోతాయి. ఇక్కడ నేను ముందు రోజు పూజకి యూస్ చేసిన ఫ్లవర్స్ కూడా కొన్నిటిని యూస్ చేస్తున్నాను. చాలా వీడియోస్లో రోజ్ వాటర్ ప్రిపరేషన్ అంటే ఇలా పెటల్స్ తీసేసిన తర్వాత హాట్ వాటర్లో వాటర్లో ఉడికించేసి కలర్ వాటర్ వస్తుంది కదా, అదే రోజ్ వాటర్ అన్న విధంగా చూపిస్తున్నారు. అదే చాలామందికి తెలుసు. కానీ ఈ వీడియోలో నేను చూపించబోయేది మార్కెట్లో మనకి ఫ్రాగ్రెన్స్ తోటి వాటర్లో ఎలా ఉంటుందో ఆ విధంగా చేసి చూపించబోతున్నాను. ఈ విధంగా వచ్చేది రోజ్ వాటర్ కాదండి, ఇది మనకి పనికిరాని వాటర్ అన్నమాట. రోజ్ వాటర్ వచ్చేసి ఈ విధంగా మనకి తయారవుతాయి. ట్రాన్స్పరెంట్గా ఫ్రాగ్రెన్స్ మంచిగా వచ్చే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అది కూడా ఇంట్లోనే. ఇంకా లేట్ చేయకుండా మీకు ప్రాసెస్ అయితే చూపించబోతున్నాను. నేను చెప్పాను కదండి, ముందు రోజు పూజకి వాడిన ఫ్లవర్స్ని కూడా యూజ్ చేస్తున్నానని. కొత్తగా చేసుకునే వాళ్ళైతే ఫ్రెష్ ఫ్లవర్స్ మాత్రమే తీసుకోండి, అప్పుడే మీకు ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది అన్నమాట. ఫ్రాగ్రెన్స్ బాగా వచ్చింది అన్న ఫీల్ తెలుస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక వెజల్ తీసుకోండి. వెజల్ అడుగు మాత్రం మందంగా ఉండేలా చూసుకోండి. ఏ వెజల్ అయినా పర్లేదండి. తీసుకొని మనం ముందుగా తీసుకున్న రోజ్ పెటల్స్ ఉన్నాయి కదా, వాటిని ఈ విధంగా అయితే గిన్నె చుట్టూ ప్లేస్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, గ్యాప్స్ లేకుండా రోజ్ పెటల్స్ తోటి ఫిల్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ తీసుకోవాలండి. ఇక్కడ నేను 20 ఫ్లవర్స్ దాకా తీసుకున్నాను. వాటర్ వచ్చేసి 1/2 లీటర్ వాటర్ అనుకోండి, ఇంచుమించు 1/2 లీటర్ వాటర్ పోస్తున్నాను. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఉంది. అదేంటంటే ముందుగానే మనం గిన్నె పెట్టుకున్న తర్వాత మాత్రమే వాటర్ పోసుకోవాలి. లేదంటే గిన్నె వాటర్లోకి సింక్ కాదు, ఫ్లోట్ అవుతుంది. దానివలన మనం పైన ఏదైతే బౌల్ని అంటే ఏ బౌల్లో అయితే రోజ్ వాటర్ వస్తుందో అది ప్లేస్ చేస్తే పడిపోతుంది అన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒక కోన్ షేప్లో ఉన్న లిడ్ని మాత్రమే యూజ్ చేయాలి. అప్పుడే మనకి రోజ్ వాటర్ మంచిగా ఎక్కువ అమౌంట్లో ఎక్స్ట్రాక్ట్ అవుతుందన్నమాట. అదే ప్లేట్ పైన మనం ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఈ ఐస్ క్యూబ్స్ ఎందుకు అనుకుంటున్నారా? వీటి వలన పైకి వచ్చిన వాటర్ వేపర్ మళ్ళీ వాటర్గా మారి మనం ప్లేస్ చేసుకున్న ప్లేట్లో పడడానికి అన్నమాట. లో ఫ్లేమ్లో ఐస్ అంతా వాటర్గా మెల్ట్ అయ్యే వరకు హీట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా లిడ్కి ఆవిరి పట్టేసి ఉంటుంది. ఈ మూతలో వచ్చేసి మనకి తయారైన రోజ్ వాటర్ రెడీగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి రోజ్ వాటర్ అన్నమాట. ఫ్రాగ్రెన్స్ వచ్చేసి చాలా మంచిగా వస్తుందండి. ఒకసారి ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది. ఇది అంతా లెఫ్ట్ ఓవర్ రోజ్ పెటల్స్ అన్నీ కలర్ చేంజ్ అయ్యి డల్ కలర్లో కనిపిస్తాయి. ఇది కూడా ఓపెన్ చేసి ఒకసారి చూపిస్తాను మీకు. చూడండి, బాగా హీట్గా ఉంటుంది కదా. ఓపెన్ చేస్తున్నాను. నేను వాడిన వాటర్ వచ్చేసి మినరల్ వాటర్ అండి. అది చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడే చెప్తున్నాను. ఈ విధంగా మనకి మిగిలిపోయిన మెటీరియల్ అంతా ఇలా కనిపిస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇదైతే మనకి దేనికి పనికిరాదండి. ఇది ఒకసారి
ఫిల్టర్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా డిస్కలర్ అయిపోతాయి రోజ్ పెటల్స్ అన్నీ. ఫిల్టర్ చేశాక ఈ వాటర్ అన్నీ రోజ్ కలర్లో కనిపిస్తాయండి. ఇది లెఫ్ట్ ఓవర్ మనం ఫిల్టర్ చేసాం కదా, ఆ వాటర్ అన్నమాట. దీన్ని వేస్ట్ చేయడం ఇష్టం లేని వాళ్ళు ఇన్స్టెంట్ ఫేస్ ప్యాక్స్లోకి యూస్ చేసుకోవచ్చండి. ఇదైతే ట్రాన్స్పరెంట్ కలర్లో ఉన్న రోజ్ వాటర్ మనకి రెడీ అయిపోయింది. దీన్ని ఏదైనా స్ప్రే బాటిల్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. 1 year వరకు ఈజీగా స్టోర్ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బయట పెట్టుకున్నా పర్లేదు, మంచిగా స్టోర్ ఉంటుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.